ప్రతి బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది. మన గల్లీకి సంబంధించిన ఆర్పీలకు సిపిలకు కలిస్తే ఈ కార్యక్రమం గురించి మీకు చెప్తారు. మొట్టమొదలు 10,000 ఇస్తారు. ఆ 10,000 ఈ లబ్ధిదారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాము. అలాగే ఇంకా ఆహా అన్న యోజన అదే సంబంధించి 5 లక్షల ఉచిత బీమా. ఏదైనా అనుకోకుండా జబ్బులు వస్తే కనుక కేంద్ర ప్రభుత్వము 5 లక్షలు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియదు ఇప్పటికి తెలుసుకొని ఏదైతే ఆన్లైన్లో మీ సేవలో పోయి అప్లై చేసుకుంటే కార్డు వస్తుంది. అట్లా రేషన్ కార్డు. మూడోది ఏంటంటే ఇక్కడ ఈ ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం. విశ్వకర్మ యోజన అంటే చేతి వృత్తుల వారందరికీ కూడా ఒక కుటుంబానికి ఒక్కరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు కొంత సమయంలోనే ఎంపీగా రాబోతున్నారు. మిగతా వివరాలన్నీ కూడా తన చెప్తాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. ప్రజానీకానికి తెలిసేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, అటు రాష్ట్ర ప్రభుత్వంగానే పేదరిక నిర్మూలన కొరకు రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అందజేయడం జరుగుతుందో నేరుగా ప్రజల వద్ద తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలవాలి ముఖ్య ఉద్దేశము. దీంట్లో భాగంగా మనకు రకరకాల గవర్నమెంట్ శాఖల నుంచి పొందుతున్న వివరాలు కూడా మీకు అందడం జరిగింది. మహిళా సంఘాలకు కూడా మున్సిపల్ పరిధిలో ఉన్న వివిధ ఎస్ఎల్ఎఫ్ కానీ ఎస్ఎఫ్ కానీ పిఎల్ఎఫ్ కానీ దీంట్లో వివిధ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు అవకాశం ఉంది, ఆన్లైన్ ఓపెన్ కాబట్టి మనకు తెలుసు ఈ చేతి వృత్తులు అంటే జనరల్గా మట్టి 36 నెలల్లో తిరిగి చెల్లాల్సి ఉంటుంది. ఈ 36 నెలల కాలానికి కూడా సేమ్ 5% మాత్రమే వడ్డీ అందడి ఇస్తే సరిపోతుంది. మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దీంట్లో కూడా మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి అటు వీధి వ్యాపారులు కానివ్వండి లేదా చేతి వృత్తుల వారు కూడా ఎవరైనా ఈ లోన్ తీసుకొని తర్వాత వాళ్ళ వ్యాపారాల అనుమానాలు ఉంటే ఒకవేళ మన నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఈ లోన్కి సంబంధించి ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి, ఈ రాయితీలు ఇలా సబ్సిడీలు ఇవన్నీ ఎలా పొందవచ్చు, ఇవన్నీ మనకు విపులంగా చెప్పడం జరుగుతుంది. ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి లేదా, ప్రజల వద్దకు అట్టడుగు వర్గాలకు జరిగి చేరాలి, ప్రజలందరూ కూడా 100% పారదర్శకంగా ఈ పథకాలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మంచి ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమమే వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం. మోడీ గ్యారెంటీ అనే వాహనం దేశవ్యాప్తంగా ఈరోజు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం మోడీ గ్యారెంటీ అనే వాహనం ప్రచార కార్యక్రమం వచ్చి ఇంతమంది అధికారులు ఇక్కడ మరియు స్టాల్స్ ఏర్పాటు, మెడికల్ క్యాంపు, ఉజ్వల మరియు అదేవిధంగానే ఆధార్ ఎన్రోల్మెంట్ ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా పుట్టిన బిడ్డ నుంచి చూస్తే పిఎం పోషణ్ అభియాన్ స్కీమ్ నుంచి చూస్తే మరియు పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారికి మంచి న్యూట్రిషన్ ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే ఈ దేశానికి భారత పౌరులుగా ఉంటారనే ఉద్దేశంతో పిఎం పోషణ్ అభియాన్ అనే స్కీమ్ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగానే గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వారికి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని పిఎం మాతృత్వ వందన యోజన కింద వారికి ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకు న్యూట్రిషన్ కావాల్సినటువంటి 6,000 రూపాయలు కూడా పిఎం మాతృత్వ వందన యోజన కింద 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగానే ఒకానొక సందర్భంలో ఏదైనా ఒక ఇంట్లో యాజమాని మరణిస్తే అలాంటి ఇల్లులో ఉన్నటువంటి ఒక పెద్ద దిక్కు చనిపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు. వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశ ప్రధాని 2 అద్భుతమైనటువంటి 2 పథకాలను తీసుకొచ్చారు.
సురక్ష బీమా యోజన అని 20 రూపాయలు మనం బ్యాంకులో జమ చేస్తే అనుకోకుండా ఏదైనా జరిగితే మనకు 20 రూపాయలు చెల్లించిన దానికి మన ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఏమైనా జరిగితే 2 లక్షల రూపాయలు మనకు ఇన్సూరెన్స్ రూపంలో ఆర్థిక సహాయం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మరి అదే విధంగానే మరొక అద్భుతమైనటువంటి పథకం 436 జీవన జ్యోతి అనే పథకం అనేది ఉంది. ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం. ఆ పథకంలో కూడా మనము 436 వార్షికంలో ఒక సంవత్సరంలో అంత డబ్బులు చెల్లిస్తే మనకు ఏదైనా అనుకోకుండా జరిగితే 2 లక్షల రూపాయలు మనకు రావడం జరుగుతుంది. మరి అదే విధంగానే కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్ విధించాం, వీళ్ళకు తినడానికి తిండి గింజలు ఇబ్బంది ఉందని చెప్పేసి ఆ రోజు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులు ఎంతమంది ఉంటారో అంతమందికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ స్టార్ట్ చేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఆ రోజు స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది. మరి అదే విధంగానే ప్రతి ఒక్కరి యొక్క ఇంటి కల అనేది ఉంది. ఆ ఇంటి కలను నెరవేర్చడంలో భాగంగా పిఎం ఆవాస్ యోజన అనే స్కీమ్ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి 2 లక్షల రూపాయల వరకు ఆవాస్ యోజన కింద మనకు ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. అదే విధంగానే గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా చూస్తే గూడెలలో అట్లా వెళితే గనా ఇప్పటికి కూడా గ్యాస్ కనెక్షన్ లేక వర్షం వస్తే ఆ ఉన్నటువంటి కర్రలు కట్టె పొవ్వలు అవన్నీ తడిచిపోయి వంట చేసుకునే దానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలాంటి వాళ్ళు మహిళలు ఎవరు కూడా బాధపడకూడదని చెప్పేసి మంచి ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం ఉజ్వల అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ఉజ్వల స్కీమ్ కింద 5,000 నుంచి 7,000 రూపాయల మార్కెట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్ ఇవన్నీ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు ఉచితంగా మహిళల కోసం పొగలేని వంటిల్లో ఉండాలి, మహిళలు బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఈ రోజు మనం కొత్తగా 3 గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే మాత్రం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి స్టాల్లో ఇస్తే మీకు ఈ రోజే లేదా రేపే మీకు శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. మరి అదే విధంగానే బ్యాంకు పరంగా చూస్తే మాత్రం మనకు ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా మనకు పిఎం ముద్రా రుణాలు కూడా ఇస్తున్నారు. దాని ద్వారా మనము అంటే సర్వీస్ సెక్టార్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు కూడా అడుగులు వేయడానికి కూడా మనకు చాలా అవకాశం పుట్టింది. బరువుగా ఉంది, మరి ఎలా ఇది అని చెప్పేసి ఆలోచన చేసి మనకు సంబంధించినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పోస్ట్ ఆఫీసులో వెళితే పోస్ట్ ఆఫీసులో సార్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పథకం తీసుకొచ్చారంట, ఆడబిడ్డ కోసం తీసుకొచ్చారంట, ఆ పథకం పేరు చెప్పంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు ఎలా ఏంటి అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా కనబడుతుంది సుకన్య సమృద్ధి పథకం అని చెప్పేసి అద్భుతమైనటువంటి పథకం. ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా అంత లేదు, 7% ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడికన్నా డిపాజిట్ చేస్తే మరి పెళ్ళిడిన తర్వాత మంచిగా వాళ్ళ వివాహాలకు కానీ ఎడ్యుకేషన్ కానీ మంచిగా ఉంటుంది. కాబట్టి సుకన్య సమృద్ధి పథకం అనేది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. మరి ఇలా చాలా అద్భుతమైనటువంటి పథకాలన్నిటి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుతున్నాయి లేదా, అందే విధంగా ఏం చేయాలి అనే కార్యక్రమంలో భాగంగానే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని రూపొందించి గ్రామ గ్రామాన పట్టణాన వచ్చి ఇలా అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా మీకు అవగాహన కలిగించి మీరు అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చేయడానికి ప్రధాన ఉద్దేశమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం. ఇంతటి మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి దేశ ప్రధానిని మనం అందరం కూడా చప్పట్లతో అభినందించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంచి పథకాలు తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా మనము హెల్త్ పరంగా చూస్తే కన్నా ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఒక విధంగా ఆపా కార్డు కన్నా ఉంటే కన్నా మీకు అనుకోకుండా ఏదైనా జరిగితే గుండెపోటు వచ్చా లేదంటే కొలెస్ట్రాల్ ఏదైనా ప్రాబ్లం అని లేదా ఊపిరితిత్తుల ప్రాబ్లం అని మీరు ఒక విధంగా ఇంటిలో ₹1 ఏమన్నా కూడా పక్కింటి వాళ్ళు కూడా ఇయ్యరు, ₹50 కూడా ఇయ్యరు. అదే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచించి 5 లక్షల రూపాయల వరకు మనకు కావాల్సినటువంటి వైద్యపరంగా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉచితంగా నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి, మన నిజామాబాద్ లో 26 హాస్పిటల్ ఉన్నాయి, 1700 రకాలకు సంబంధించినటువంటి బీమార్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్రీట్మెంట్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ మాట్లాడేదానికి కొంతమంది వచ్చి ఉన్నారు, దాదాపు ₹1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా వాళ్ళు లబ్ధి పొందారు. ఇలాంటి పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాలందరూ కూడా మనము సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ
స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమము దేశ ప్రధాని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగితే తెలియజేయడం జరుగుతుంది. మరి అదే విధంగానే మరి మంచి పథకం ఉంది, నేషనల్ లైఫ్ స్టాక్ అని చెప్పేసి దరిదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు మేకలు, గొర్రెలు అంటే వాటిని మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆర్థికంగా మనం ఎదగడానికి కూడా దేశప్రధాని నరేంద్ర మోడీ గారు 50% రాయితీ ఇచ్చారు. ఇక్కడ ఏమి లేవు, సిఫార్సులు అంటూ లేవు. నేను నేరుగా దరఖాస్తు పెట్టుకోవడం, ఆఫీసును కలిస్తే నీకు సంబంధించినటువంటి బ్యాంక్ ఏదైతే రూల్ ప్రకారం ఉంటుందో అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతే నీకు రుణం అనేది వస్తుంది. తద్వారా మనము దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పథకాలు అనేటివి చాలా ఉన్నాయి. స్టాండప్ ఇండియా కింద ₹1 ఇస్తున్నారు. స్టాండప్ ఇండియాకి సంబంధించినటువంటి అయితేనేమి. మరి అదే విధంగానే మనకు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటూ ఉంటాం. నువ్వు జేసీబీ పెట్టుకోవడానికి కూడా 50 లక్షలు ఇస్తున్నారు. దాంట్లో 35% నీకు సబ్సిడీ పోతుంది. స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము, వలసవాద జాడలను లేకుండా చేస్తాము, మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము, బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము, భారత పౌరులు నిర్వహిస్తాము. జై హింద్. కూర్చోవాలా? నేను పిఎంజీవైకి దానిలో లోన్ అప్లై చేసిన, నాకు 10 lakhs లోన్ వచ్చింది. ఏం చేసినావు? 10 లక్షలు కెమెరాస్ తీసుకుంటున్నాను. మైక్ పెట్టుకో దగ్గర. మనోజ్, ఎక్కడ ఉంటారు మీరు? నేను కోటగల్లేనా? 10 లక్షలు అప్లై చేస్తే వచ్చిందా? రుణం వచ్చిందా? వచ్చింది. సబ్సిడీ. కెమెరాస్ ఏం కెమెరాస్ కొన్నారు? ఇంకా తీసుకోలేదు. ఫోటో స్టూడియో ఉందా మీకు? అవును. వెరీ గుడ్. సో ఇప్పుడు వస్తుంది కొత్త ఫోటో స్టూడియో పెట్టుకుంటారు. స్టార్ట్ చేయలేదు, లోన్ వచ్చింది. లోన్ వచ్చింది. మీరు ఎంత ఉద్యోగం ఇస్తారా వాళ్ళకన్నా? ఎందరికి ఇస్తారు? వస్తుంది 4-5 ఇస్తారా? 4-5 ఉద్యోగాలు కూడా ఇస్తావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. నేను కూడా ఈ ఆర్పీల ద్వారా స్ట్రీట్ వెండర్ లోన్కి అప్లై చేసుకున్నాను. ఫస్ట్ 10,000 రూపాయలు వచ్చాయి. నెక్స్ట్ టైం 20,000 వచ్చాయి. నేను ఇక్కడ టైలర్ తీసుకున్నా, దాంట్లో క్లాత్స్ అవన్నీ పెట్టుకొని నడిపిస్తున్నాను. మీరు అప్లై చేసినప్పుడు 10,000 రూపాయలు ఫస్ట్ వచ్చింది డైరెక్ట్ మీ బ్యాంకులకు వచ్చినాయమ్మా? అవునవును. బ్యాంకులో ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు తెలుసా? తెలియదు. ఇది కొంచెం రిస్కీ. రెండోది, మీరు 10,000 రిటర్న్ కట్టినాక ఎంత వచ్చింది? 20,000 వచ్చాయి. 20,000 వచ్చింది. ఎక్కడి నుంచి మీ బ్యాంకులో పడుతున్నదని మీకు స్టేట్మెంట్ వస్తలేదా? ప్రధానమంత్రి స్వనిధి యోజన అని రాసి ఉంటుంది కదా. స్ట్రీట్ వెండర్ లోన్ అని ఒకటే గుర్తు, దాని నుంచి వచ్చినాయి. స్ట్రీట్ వెండర్ లోన్ అని ఉంది కదా, అంతకంటే ముందు పిఎం అని లేదా? ప్రధానమంత్రి అని లేదా? ఉన్నదా? ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చాము. ఆరోగ్యశ్రీ ద్వారా 2 lakhs రూపీస్ ఇంతకుముందు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ద్వారా 3 లక్షలు కలిపి 5 లక్షల రూపాయలు మోడీ గారు ఇస్తున్నారనమాట. ఆయుష్మాన్ భారత్ కార్డ్ అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క హోల్డరు ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కార్డుకి అర్హులే. ఇది ఎలా చేయించుకోవాలంటే రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్తే ఫోన్ నెంబర్ ద్వారా లింక్ చేస్తారు. లింక్ చేసిన తర్వాత కార్డు వస్తుంది. ఆ కార్డు అదర్ స్టేట్లో వెళ్ళి కూడా చేయించుకోవచ్చు 5 లక్షల రూపాయల ఖర్చుతో.
ఇక్కడ నిజామాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో మాత్రం ఇప్పుడు అన్ని విధాలుగా చూస్తున్నారు, ఆయుష్మాన్ భారత్ కార్డు కింద అని చూస్తున్నారు. అయితే నిజామాబాద్లో ప్రగతి, మనోరమ, ఆర్ఆర్ లైఫ్ లైన్, క్యాన్సర్ హాస్పిటల్, హిందూరు క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ తర్వాత సన్ రైజ్ కూడా వచ్చిందండి. సన్ రైజ్ హాస్పిటల్ కూడా ఉంది, అంకమ్ హాస్పిటల్ ఉంది, శశాంక్ హాస్పిటల్ ఉంది, మెడికవర్ ఉంది, ఆర్ఆర్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది, ప్రగతి ఉంది. ఇవన్నిట్లో కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా చేస్తున్నారు, చేయించుకోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేటి సమావేశానికి హాజరైన శ్రీ మన ఎంపీ అరవింద్ గారు, ఇంకా కార్పొరేటర్స్, బ్యాంక్ మేనేజర్స్, ఇంకా చిన్న పెద్దలు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మనము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ కోసం అందరం ఇక్కడ గ్యాదర్ అయినాము. నేను డాక్టర్ అజ్మత్. ఇక్కడ మన హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీ మేము ఇస్తున్నామో అది చెప్తామంటే, ప్రధాన మంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మా హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలకి, ఇంకా పెద్దవాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద చూస్తాము. ఇంకా ఎంసీహెచ్ ప్రోగ్రామ్ కింద ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవ్రీ 9th మంత్కి మనం వాళ్ళకి ఫ్రీ చెకప్స్, ఫ్రీ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఇంకా ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ వాళ్ళ డెలివరీ టైంకి ఉంటే దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే ఏరియా హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసేసి, అవసరం ఉంటే నార్మల్ డెలివరీ లేకపోతే మన కాంప్లికేషన్స్ ఉంటే హెల్త్ చెకప్ చూసేసి ఫ్రీ సిజేరియన్స్ కూడా చేస్తాము. ₹1 కూడా తీసుకోము వాళ్ళ దగ్గర నుంచి. అట్లాగే పుట్టిన తర్వాత 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ కూడా మేము వెనస్డే, సాటర్డే దగ్గరున్న PHCs లేకపోతే సబ్ సెంటర్స్, ఇంకా ఏరియా హాస్పిటల్స్, గవర్నమెంట్ పెద్ద GGH గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ దగ్గర కూడా మేము వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తాము. ఇంకా ఈ ప్రధాన మంత్రి నేషనల్ ప్రోగ్రామ్స్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద బీపీ షుగర్స్ వాళ్ళకు కూడా మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాము. క్యాన్సర్స్ ట్రీట్మెంట్ కూడా 4 క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము. బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ఏమన్నా ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే, ఇంకా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దీంట్లో టీబీ అసలు మేము టీబీ 2025 వరకు మన మోదీ గారు చెప్పారు 2025 వరకు మొత్తం టీబీ మన భారతదేశం నుంచి పోవాలి. సో టీబీకి మనం ఎంత తొందరగా సిమ్టమ్స్ చూసి డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఫ్రీగా ₹1 కూడా టీబీ పేషెంట్ దగ్గర నుంచి కూడా తీసుకోము. ఇంకా టీబీ పేషెంట్ కూడా న్యూట్రిషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము, మెడిసిన్స్ చూస్తాము. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సార్, తమరు అనుమతిస్తే ఇక్కడ PM ఉజ్వల స్కీమ్ కింద శాంక్షన్స్ లెటర్ ఇస్తున్నాం సార్. ఈరోజే అప్లికేషన్ తీసుకున్నారు సార్. ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో తమ చేతుల మీదుగా అందిస్తాం సార్. సేమ్ కార్యక్రమంలో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. శాంక్షన్ లెటర్తో పాటు గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, స్టవ్ ఇవన్నీ కూడా గౌరవ ఆఫీసర్స్కి, అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ధర్మపురి అన్నగారికి ధన్యవాదాలు. అలాగే మా కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారికి, నారాయణ గారికి, సుత్తమ్మన్ గారికి, ఈ కార్యక్రమం విచ్చేసిన మా డివిజన్ వాసులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి స్కీమ్లు ఇలా వారిపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేసిన మన గౌరవనీయులైన MP గారికి, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అట్లాగే ఇక్కడ వచ్చిన నిజామాబాద్ ప్రజలందరికీ ధన్యవాదాలండి. నా పేరు శ్రీనివాసరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్.
ఈ వికసిత యాత్ర ముఖ్య ఉద్దేశం, మోడీ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీములు చాలా ఉన్నాయి, కానీ అవి ప్రజలకు చాలా తక్కువగానే తెలుస్తున్నాయి. అందుచేత ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర కొనసాగించడం జరిగింది. ఈ యాత్ర మరి స్టార్ట్ అయ్యి నవంబర్ నెలలో స్టార్ట్ అయ్యింది. మన నిజామాబాద్లో 530 పంచాయతీలు ఉంటే 530 పంచాయతీల్లో కూడా యాత్ర కొనసాగడం జరిగింది. అక్కడ ప్రజలకు అందరికీ వివరించడం జరిగింది. అలాగే మీకు ఏ అర్హత ఉంది, అర్హత తగ్గ పథకం ఏముంది అనేది ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి అర్బన్లో కూడా ఇప్పుడు ఇది మనకి వివిధమైన ఇంపార్టెంట్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ వికసిత సంకల్ప యాత్రలో బ్యాంకింగ్ సంబంధించి బ్యాంకింగ్ ఆఫీసర్లు పాల్గొంటారు. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అలాగే మనకి మెడికల్ డిపార్ట్మెంట్, అలాగే గ్యాస్ ఏజెన్సీస్, ఇలా వివిధ అధికారులందరూ పాల్గొని వాళ్ళకి సంబంధించిన పథకాలు మనకి ఇంతవరకు వివరించడం జరిగింది. మెయిన్గా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి మీకు పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూరియాలో కూడా మనకి వివరించడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో, ఇంతవరకు క్రాప్ లోన్లు ఎవరైనా అవైల్ చేసుకోకపోతే వాళ్ళకి ప్రయారిటీ బేస్లో క్రాప్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి వ్యవసాయ భూమి ఉండి ఇంతవరకు అవైల్ చేసుకోకపోతే దగ్గరలోనే మీకు బ్యాంకులు అప్రోచ్ అయితే మీకు క్రాప్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలి, 100% శాచ్యురేషన్ అనేది ఉండాలనే ఉద్దేశం జన్ ధన్ యోజన అనే పథకం తీసుకురావడం జరిగింది. మనకి మోడీ గవర్నమెంట్ రాకముందు కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మెప్మా స్టాఫ్ ఆర్పీలు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంతవరకు ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళు ఎన్రోల్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇది కూడా మనకి ఆర్పీల ద్వారా కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టదలుచుకున్నారో, పిండి గిన్నెలు కానీ, పికిల్స్ మేకింగ్ కానీ, పాపడ్స్ మేకింగ్ కానీ, అట్లాగే కారపొడులు తయారు చేసే మిల్లులు కానీ పెట్టుకోవడానికి పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద మనకి కేంద్ర ప్రభుత్వం 35% సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి స్కీమ్స్ కింద మేము చాలా మందికి స్ట్రీట్ వెండర్స్ నేను మెప్మాలో రీసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. నేను చాలా మందికి స్ట్రీట్ వెండర్ లోన్స్ ప్రధానమంత్రి స్కీమ్ కింద చాలా మందికి ఇవ్వడం జరిగింది. కోవిడ్ టైంలో చాలా మందికి అవే చాలా హెల్ప్ అయ్యాయి. చాలా మందికి మొదటి విడత 10,000, రెండో విడత 20,000, తర్వాత 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా స్కీమ్స్ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్నిటి కూడా మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఆధార్ కార్డు కూడా మేము మొన్న చేయడం జరిగింది. అందరూ 1,00,000 రూపాయల లోన్స్ కోసం పెట్టుకున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను మేము వీళ్ళకి చెప్తూ వాటిని సర్వే చేయడం కూడా జరుగుతుంది. బ్యాంకుని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఒక్కో బ్యాంక్లో ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. గ్రూప్ లో తక్కువ ఇంట్రెస్టే పడుతుంది. మెప్మా సంఘాల ద్వారా పావుల వడ్డీలు వస్తాయి కదండి, పావుల వడ్డీ రుణాలని అంటారు. పావుల వడ్డీ అంటే మీరు 3% కట్టాలి. ఇప్పుడు 3% కడుతున్నారా? బ్యాంకుకి మేము వడ్డీలతో చెల్లిస్తాము. మాకు మెప్మా ద్వారా పావుల వడ్డీలు వస్తాయి సార్. అవి మళ్ళీ గ్రూప్లకి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బ్యాంకుకి 12% కడుతున్నారు అనుకోండి, మీకు వాపస్ ఎంత వస్తున్నది? పావుల వడ్డీ వాళ్ళ గడేషన్ మిగతా వడ్డీ సంఘాలకి ఇప్పించడం జరుగుతుంది. 9% రిటర్న్ వస్తున్నదా? వస్తుంది సార్, వస్తుంది. మెప్మా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సో ఈ వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా మన ప్రధానమంత్రి గారు ఏవైతే స్కీమ్స్ చేపట్టడం జరిగిందో వాటన్నిటిపైన పూర్తి అవగాహన తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మరి ముఖ్యంగా మెప్మా ద్వారా ఇందాక మన ఏడియో గారు చెప్పినట్టుగా వీధి విక్రయదారులకు రుణాలు ఇప్పించడము, అలాగే మన సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకులో రుణం పొందిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంది సార్. సో ఆయా బ్యాంకుల వారీగా ఏవైతే లోన్లు తీసుకొని అంటే ఫస్ట్ కింద 75 1 lakh వరకు తీసుకుంటున్నారో అది పూర్తిగా చెల్లించిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్, థర్డ్ డోస్ అట్లా ఇప్పటి వరకు
చిన్న సంఘాలు అంటే 10 మంది ఉన్నటువంటి సభ్యులు 20 లక్షల వరకు లోన్ కూడా తీసుకొని వాళ్ళ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో వీరికి వాళ్ళు అప్పు తిరిగి కట్టిన తర్వాత అంటే ఎవరైతే రెగ్యులర్ పేమెంట్ చేస్తారో వారికి 7% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ రావడం జరుగుతుంది సార్. అది ఇందాక మేడం మాట్లాడు 3% కడుతున్నారా, మీకు 7% కడుతున్నారా? అది సో మీరు కట్టాల్సింది 3%, మీరు కడుతున్నది 7%, 12% బ్యాంకు ఇంట్రెస్ట్, 5% మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిన 4% కడతలేదు కాబట్టి మీ చేతుల మీద పడుతున్నది. అది మీరు క్లారిటీ ఇవ్వాలి. రిసోర్స్ పర్సన్స్ భయపడవద్దు, దయచేసి సభ్యులందరికీ వాస్తవాలు తెలియజేయాలి. ఇందులో భాగంగా స్వనిధి సమృద్ధి అనే పథకం కింద కూడా మన వీధి విక్రయదారుల కుటుంబాలను కూడా వాళ్ళ వివరాలు సేకరించి సో వారికి మన సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 8 స్కీమ్స్ ప్రధానంగా దాంట్లో అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి పిఎం సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, జన్ధన్ యోజన ఈ 3 కూడా డిఎఫ్ఎస్ కింద కవర్ అవుతా ఉన్నాయి. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాతృవందన యోజన అండ్ జనన సురక్ష యోజన కవర్ అవుతున్నాయి సార్. ఇప్పుడు అందరి మెంబర్స్ అందరు కావాలా, ఓన్లీ మెంబర్ కావాలా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనకి మన వీధి విక్రయాలలో ఉన్నారో కవర్ అయినారో వాళ్ళందరికీ కూడా కవర్ చేసింది సార్. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో మనకి ఎస్హెచ్జీలో 10 మంది ఉంటారు కదా, వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, వెరీ గుడ్, పిఎం మాన్ధన్ యోజన కింద కూడా అండ్ బిఓసిడబ్ల్యూ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఈ స్కీమ్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఏమైనా పెంచమని చెప్తే అడుగుతారు కెమెరా ముందర, మోడీ గారు పెంచమని చెప్పి చెప్పు, కావాలని చెప్పు. మంచిగా టైంకి వస్తున్నాయా? మోడీ గారికి ఆశీర్వాదం ఇస్తావా? चलो जय श्री राम। जो लोगों को भी मेडिसिन प्राइवेट हॉस्पिटल में जब आप ट्रीटमेंट देते हैं और कुछ मेडिसिन आपको जो नहीं मिलते, आप प्रधानमंत्री भारतीय जनौषधि केंद्र निजामाबाद లో 5 ఉన్నాయి. బడా బజార్లో ఉంది, నామదేవాడలో ఉంది, ఇంకా మన అక్కడ ఆ చౌరస్తాలో కూడా ఉన్నది. तो जितने भी मेडिसिन है वो पूरे मेडिसिन బయట 100 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చూడాలంటే ఈ ప్యాక్స్ ఉంటాయి లేడీస్ది ఆక్సిబయోటిక్ 10 రూపీస్కి 10 ఉన్నాయి అంటే 1 రూపాయికి 1. ఇంకో అంటే ఇది ఆక్సిబయోటిక్ అంటే యూజ్ చేసిన తర్వాత కూడా ఇది పర్యావరణంకి కలుషితం కాదు. సో ఎంతమంది తెలుసు జనౌషధి ఉంది అని? చూడండి, అంటే మీరు ఏం చూడాలి అది చూడట్లేదు, దానికోసం మీకు తెలియదు. ఇప్పుడు నిజామాబాద్ లో 7 years అయిపోయినాయి. रेगुलर ये पैक 50 रुपीज 50 रुपए। हाँ वो भी ऑक्सीबाइड नहीं रहता। हाँ ठीक है, अब वो 50 और తెలుగులా ఈ दिखाओ पैक दिखाओ. ఇది నరేంద్ర మోడీ గారు పెట్టిన మెడికల్ షాపులు 5 ఉన్నాయి మన పట్టణంలో. అక్కడ ఉంటే 10 రూపాయలు, వేరే మెడికల్ షాపులలో ఉంటే 50 రూపాయలు. ऐसा बीपी गोली कितना है? देखा की 50 tablets 50 tablets 15 हाँ मैंने 7 rupees 50 पैसे. బీపీ అందరు బీపీ ఉంటే చాలా మంది బీపీ అవుతున్నది. ఆ మందులు బయట ఉంటే 15 టాబ్లెట్లకి రోజు గోలు ఎత్తావా, 2 ఎత్తావా, 1 ఎత్తావా? 15 టాబ్లెట్లకి 150 రూపాయలు మెడికల్ షాప్ లా. నరేంద్ర మోడీ గారు పెట్టిన మెడికల్ షాప్ లో ఉంటే 7 రూపాయలు, 7 రూపాయలు మాత్రమే. సో దయచేసి ఎక్కడైతే ఎప్పుడు మందులు కొనుక్కున్నా జనరిక్ మెడిసిన్ मेडिकल शॉप में कोई नाम हिंदी में बताइए. प्रधानमंत्री भारतीय जनौषधि केंद्र. जनौषधि जय सिया राम. ఏమమ్మా రాములు వారు వచ్చేసిండ్రు, జర అను అందరు గట్టిగా రండి. జై శ్రీరామ్. అందరు అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు దీని మీద సినిమా చూపించారు, అందరూ చూసిరా అమ్మా? వీడియో చూసిరా అందరూ?
చూసిరా ఈ బండి దీంతో పాటు ఆఫీసర్లు అందరూ సుమారు 14-15 స్కీమ్ల గురించి ఆఫీసర్లు అందరు ఇక్కడనే వచ్చేరు. మీ ముందరనే నేను 3 ఉజ్వల యోజన కనెక్షన్లు ఇచ్చేసినాము. వాళ్ళు వచ్చేరు, పొద్దున నమోదు చేసుకున్నారు, కనెక్షన్ కూడా వచ్చేసింది, స్టవ్ కూడా వచ్చేసింది. ఎవరికైతే ఈ యోజనల అన్నింటిలో కూడా 10 లక్షల మెంబర్షిప్ ఉన్నది, ఇంకా చాలా పెరుగుతుంది. దయచేసి ఎవరికైతే ఆయుష్మాన్ భారత్ లేదు, మీరు తెల్ల రేషన్ కార్డు ఉంటే, మీరు ఆధార్ కార్డు ఉంటే మీరు నమోదు చేసుకోవచ్చు. ఎటువంటి బీమార్ వచ్చినా 25 హాస్పిటల్ మన జిల్లాలో, ఎక్కువ మటుకు నిజామాబాద్ పట్టణంలోనే ఉంటాయి. కొన్ని పేర్లు కూడా మేడం చెప్పింది ఇంతకుముందు మాట్లాడుకుంటా. 5 లక్షల రూపాయల వరకు ఇలాజ్కి ఖర్చు ప్రతి సంవత్సరం మోడీ గారే కడతారు. ప్రతి సంవత్సరం 5 లక్షలు, ఈ సంవత్సరం 5 లక్షలు వాడుకోవచ్చు, వచ్చే సంవత్సరం కూడా 5 లక్షలు వాడుకోవచ్చు. వాళ్ళు నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి. అదే రకంగా ఇక్కడ ఒక సోదరుడు మాట్లాడుకుంటూ 10 లక్షల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద లోన్ తీసుకున్నాడు. ముద్రా లోన్లు మన నియోజకవర్గంలో 1900 కోట్ల రూపాయల ముద్రా లోన్లు యువతి యువకులు తీసుకున్నారు. వాళ్ళు వివిధ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. అదే రకంగా విశ్వకర్మ యోజన చేతి వృత్తి చేసుకునే వాళ్ళందరికీ కూడా కేవలం 5% వడ్డీ రుణాలు ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు. అందులో కూడా ఫస్ట్ 3 లక్షలు తీసుకోవచ్చు, అవి వాపసు కడితే 10 లక్షలు తీసుకోవచ్చు, అవి వాపసు కడితే 25 లక్షలు తీసుకోవచ్చు. ఈ స్కీములన్నీ కూడా స్వనిధి యోజన కింద ఒక చెల్లి వచ్చి మాట్లాడింది. 10,000 తీసుకున్నారు, మళ్ళీ వాపసు కడితే 25,000 తీసుకున్నారు. 50,000 దాకా వాళ్ళకు కూడా అర్హతలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా వేరే స్కీమ్లలో కూడా తీసుకొని వ్యాపారాలు పెంచుకోవచ్చు. మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లా అందరూ మహిళలు, నేను ఏ గ్రామానికి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా దాదాపు అందరు మహిళలు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరూ తెలియజేస్తా ఉన్నా, మన నిజామాబాద్ పార్లమెంట్, కేవలం మన ఒక్క పార్లమెంట్ లా నరేంద్ర మోడీ గారు 6,300 కోట్ల రూపాయల రుణాలు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మహిళలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేడం మాట్లాడుకుంటా, సీనియర్ మేడం మాట్లాడుకుంటా చెప్పిర్రు 50,000 నుంచి 1,00,000, 2 లక్షల దాకా ప్రతి గ్రూప్ కి 20 లక్షల దాకా అర్హత ఉన్నది. మన దగ్గర నాకు తెలిసి సుమారు 5 లక్షల మహిళలు గ్రూపులలో ఉంటారు పార్లమెంట్ లా. అంటే దాదాపు 50,000 గ్రూపులు అనుకోండి. 6,300 నేను 50,000ని డివైడ్ చేస్తే ప్రతి గ్రూప్ కి సగటున 13 లక్షల రూపాయల రుణం నరేంద్ర మోడీ గారి మీకు అందుతా ఉన్నది. ఇందులో మీరు రుణం తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ గిర్నీ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కి గిర్నీ పెట్టుకుంటే మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటే వాపస్ 65,000 కడితే చాలు. 35% ప్రిన్సిపల్ సబ్సిడీ, అస్సలు మీద సబ్సిడీ 35%. 1,00,000 రూపాయలు తీసుకొని మీరు గిర్నీ పెట్టుకుంటే 65,000 వాపస్ కడితే చాలు. ఇంట్రెస్ట్ కూడా 7% పడుతున్నది మీకు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి 12% వస్తుంది, మీకు వాపస్ 5% నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. పావుల వడ్డీ వస్తుందా? ఈ మధ్య పావుల వడ్డీ వస్తలేదు, కేవలం 5% వాపస్ వస్తున్నది. కేసీఆర్ ఇయ్యలే, ఉన్న రోజు కేసీఆర్ ఇయ్యలే, మిగిలిన 4% వస్తే మీకు పావుల వడ్డీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కడతలేడు, కేంద్ర ప్రభుత్వమే వాటా కడుతున్నది, ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా. ఇవన్నీ కూడా ఆర్బీలు భయపడకుండ్రి. ఎవరైతే మిమ్మల్ని భయపడినో మేము అందరం వాపసు పంపించిన, ఎన్నిక పంపించిన వాళ్ళని. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఉన్నాయా, ఎవరు దౌర్జన్యాలు చేయరు. దయచేసి ఆర్బీలు ఉన్న వాస్తవాలు మహిళలకి, గ్రూప్ మెంబర్స్ అందరికీ తెలియజేయాల. మొత్తం మీకు వచ్చే 6,300 కోట్ల రూపాయలు నిజామాబాద్ పార్లమెంట్ నుండి మొత్తం కేంద్ర ప్రభుత్వంకి వస్తున్నది, మోడీ గారి ప్రభుత్వంకి వస్తున్నది. మీకు వచ్చే 5% సబ్సిడీ కూడా ఇంట్రెస్ట్ మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది. 35% సబ్సిడీ గిర్నీలు అటువంటి బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నది. ఇవన్నీ కూడా ఆర్పీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భయపడకుండా మెంబర్స్ కి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా
10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉంటే సురక్ష సుకన్య సమృద్ధి యోజన కింద బ్యాంక్ అకౌంట్ తెలుసుకోండి. అందులో 8.5% వడ్డీ రేటు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకు కడతది. ఇప్పుడు నేను పైసలు వేసుకుంటే నా అకౌంట్లో నాకు 3% కూడా వస్తుందో రాదు. మళ్ళీ 3% మీద నాకు వచ్చింది, మళ్ళీ నేను ట్యాక్స్ కట్టాలి ఇంట్రెస్ట్ మీద, నాకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద. ఈ యోజనల సుకన్య సమృద్ధి యోజనల మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని అలా డిపాజిట్ చేసుకుంటే మీకు 8.5% వస్తుంది. మళ్ళీ దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా మోడీ గారు ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ కూడా సుమారు 70,000 పైన మహిళలు మన అకౌంట్లు మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. సుమారు 75,000 పైన ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. ఫ్రీ గ్యాస్ కనెక్షన్, మళ్ళీ ప్రతి సిలిండర్ మీద 360 రూపాయల దాకా సబ్సిడీ. ఉజ్వల కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా ఉజ్వల కనెక్షన్లు తీసుకోండి. గ్రూపులు అందరూ కూడా మేడం అడిగితే అందరూ కూడా సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనల నమోదై ఉన్నారు ఆల్రెడీ. మీకు కేవలం ఒకటేమో 436 రూపాయలు, ఇంకొకటి 20 రూపాయలు, 450 రూపాయలు సంవత్సరానికి కడితే 4 లక్షల రూపాయల జీవిత బీమా మీకు కవర్ అయి ఉంటుంది. ఇది బయట ప్రైవేట్ గా చేయించుకుంటే వేలలో ఉంటుంది ప్రీమియం. సో ఇది కూడా మంచి సంతోషకరం. అదే రకంగా ఇది నిజామాబాద్ మున్సిపాలిటీ కిసాన్ సమ్మాన్ ఇది పెద్ద ఇక్కడ రైతులు డైరెక్ట్ గా ఉండరు. మా ఆయన ఒక రైతులను మాట్లాడింది. ఇక్కడ మెడికల్ షాప్ల గురించి మీకు బయట ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్రోసిన్ గోళీ 20 రూపాయలకు వస్తే బయట ఇక్కడ రూపాయికే వస్తుంది. అన్ని ఒరిజినల్ టాబ్లెట్లే, మోడీ గ్యారెంటీ దానికి అన్ని మంచి టాబ్లెట్లే. దయచేసి ఉన్ని పైసలు దానిగా వేసుకోవద్దు బయట మెడికల్ షాప్లలో. ఇక్కడ ఈ జనరిక్ మెడిసిన్ జన ఔషధి కేంద్రాలలోనే దయచేసి కొనండి. ఇప్పుడు 5 ఉన్నాయి మన పట్టణంలో, ఇంకా రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి. అందరికి బ్యాంక్ ఖాతాలు అయితే వచ్చేసినాయి కదమ్మా, జీరో ఖాతాలు. రాని వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోండి. నయా పైసా డిపాజిట్ అవసరం లేదు. ఏం బ్యాలెన్స్ లేకుండా కూడా ఖాతాలు ఓపెన్ అయిపోతాయి. లేని వాళ్ళు కూడా ఇక్కడనే ఓపెన్ చేస్తారు. బ్యాంకు సోదాలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ ఎవరెవరికైతే లేవో లిమిట్ లేదు. ఒక కుటుంబంలో ఎన్ని యోజనలైనా నమోదు చేసుకోవచ్చు. పుట్టి తెల్ల రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి చాలా వరకు అయిపోతాయి. ఇంకేమైనా డౌట్లు ఉంటే దయచేసి అందరిని అడిగి నమోదు చేయించుకోండి. ఇక్కడ మోడీ గారు ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్లకి రాని వాళ్ళందరికీ కూడా మీకు తెలియాల స్కీమ్ల గురించి నమోదు చేసుకుని వాళ్ళు చేసుకోవాలా అన్న ఒక మంచి ఆలోచనతోటి ఈ గ్యారంటీకి గాడి, మోడీకి గ్యారంటీకి గాడిని పంపిస్తున్నారు, ఆఫీసర్లను పంపిస్తున్నారు. మీరు అందరూ అక్క చెల్లెలు అందరూ దయచేసి చేసుకోండి. ఇక ఆయన చూసుంటారు, నేను ఆ సినిమాలో 4 కోట్ల ఇల్లు కూడా మోడీ గారు కట్టింది. ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టి అలా 70% మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు అయినాయి. మన దగ్గర ఒక ఇల్లు కట్టాలంటే మోడీ గారు 2 లక్షల రూపాయలు పంపుతారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ చెల్లెమ్మ ఇల్లు కట్టుకుంటుంది, ఆమెకి నమోదైంది అనుకోండి, 2 లక్షల రూపాయలు కేంద్రం పంపుతుంది మోడీ గారు. దాంట్లో ఇక్కడున్న ప్రభుత్వం 1 లక్షలో 2 లక్షలో అలా వేసి సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఆ 2 లక్షలకి ఇంకేమైనా వేసి కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ ఏమైతుంది, గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పైసలు వేస్తలేరు, అక్కడ నుంచి వచ్చేది తీసుకుంటలేరు. తీసుకుంటే ఇక్కడ కూడా పైసలు వేయాలి, ఈ పైసలు వేస్తలేరు కాబట్టి ఇల్లు కట్టలేరు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఉన్నాయో, కొన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా కట్టిండ్రు, కొన్ని వేరే పార్టీలు కూడా కట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు చేయాలని 2 ప్రభుత్వాలు మిగిలినాయి అని మిగిలినాయి. కానీ మన వేరే పార్టీలలో కూడా మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కట్టిండ్రు. మోడీ దగ్గర 2 లక్షలు తీసుకున్నారు, వాళ్ళు వేసిండ్రు. కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా కట్టిండ్రు. దయచేసి అందుకనే ఆవాస్ యోజనలో కూడా నమోదు చేసుకోండి. ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే హౌసింగ్ కార్యక్రమం మొదలవుతుందో మీరు నమోదు చేసుకునే అన్ని మీకు మీ లిస్ట్ లో తొందరగా మీ పేరు వస్తుంది. అక్కడ నుంచి 2 లక్షలు వస్తాయి. ఇక్కడ ప్రభుత్వం అలా పైసలు వేసి కట్టడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలు ఇల్లు, ఆరోగ్యం, వ్యాపారం చేసుకోవాలన్నా, పిల్లలకి మంచి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అకౌంట్స్,
ఆరోగ్య బీమా, మళ్ళీ జీవన బీమా, వ్యాపారాలు, ఇట్లా అన్ని రకాలుగా అన్ని స్కీములు, ఉజ్వల యోజన, రైతు పెట్టుబడి సహాయం అన్ని కూడా మోదీ గారు చేస్తున్నారు. లేని వాళ్ళందరూ కూడా ఒక్కటే ఇట్లా అన్ని యోజనలు కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా లాభాలు పొందొచ్చు. ఓపికగా కూర్చొని ఆఫీసర్లతో మంచిగా మాట్లాడుకొని డౌట్ ఉంటే క్లియర్ చేసుకొని నమోదు చేసుకోండి అమ్మా తల్లి, సరేనా? అందరికి డౌట్స్ ఉంటే దయచేసి అందరు ఆఫీసర్లు ఓపిక ఉంటారు, నమోదు చేసుకుంటారు. అందరికి కూడా మోడీ గారి కార్యక్రమాల లబ్ధి పొందాలని నేను కోరుకుంటూ మరోసారి ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. ఇక్కడ చేంజ్ చేసి చేపించేసుకోండి. శ్యామ్ సుందరి, నిజామాబాద్ డివిజన్ మేనేజర్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుంచి అండి. ఈరోజు గాయత్రి నగర్లో జరిగిన వికసిత భారత్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. ఇన్సూరెన్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ అవకాశాన్ని తీసుకొని ప్రజలందరికీ మా యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పథకాల ద్వారా వాళ్ళు తీసుకునే లోన్ ద్వారా కూడా ఇన్సూరెన్స్ మాతో పాటు చేసుకొని ఈ సమాజ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు.